ఈ నేను ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో యాక్చువల్లీ నేను ఫస్ట్ చెప్పొచ్చో లేదో పాపం ఆయన అడగకుండా బట్ సందీప్ రెడ్డి వంగని అడిగాను. ఆయన చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఆ క్యారెక్టర్. ఆయన కరెక్ట్ వైబ్ ఆ క్యారెక్టర్గా అనిపించింది. హీ సెడ్ అయ్యో ఏదో వన్ సీన్ కేమియో అంటే ఓకే కానీ ప్రాపర్ 5-6 సీన్స్ ఉన్న క్యారెక్టర్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యాక్టింగ్, దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ అన్నారు. సరే అని వదిలేసాం. ఇంకొకరిని అడిగాను, కిషోర్ని అడిగాను యాక్చువల్లీ, వెండ్ల కిషోర్ని. ఎందుకంటే నేను ఎప్పుడు వెండ్ల కిషోర్లో ఒక మంచి ఆర్టిస్ట్ని చూస్తా. ఆయన చాలా రేంజ్ ఉన్న ఒక యాక్టర్. ఆయన నీకేమైనా పిచ్చా, నేను రాగానే నవ్వేస్తారు అందరూ, నీ సినిమా అనేది కాదు, ఈ క్యారెక్టర్ అది కాదు అంటే, కాదు బ్రో మీరు చేయగలుగుతారంటే నీ సినిమా మంచి కోసం చెప్తున్నా, పిచ్చా నీకు, నన్ను పెట్టకు దీంట్లో అన్నారు. ఈ క్యారెక్టర్ నేను చేయకూడదురా, నేను వస్తేనే నవ్వేస్తారు రా, వాళ్ళు ఏదో కామెడీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ అది అనవసరంగా నీకు బర్డెన్ అయిపోద్ది. ఏంటి కిషోర్ వచ్చారు 5-6 సీన్స్లో కనపడ్డారు, ఒక సీన్ కూడా కామెడీ సీన్ లేదు అనే బర్డెన్ నీకు వచ్చేస్తుంది, వద్దు అన్నారు. సరే కరెక్టే కదా అని అనిపించింది. ఇంకో 2-3 అనుకున్నాం. ఎవరు కరెక్ట్గా సెట్ కాక దొరకక నా టీం వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రెషర్ పెడుతున్నారు, సార్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని. వద్దు నేను చేయను అని చెప్పి ఎవరెవరినో అప్రోచ్ అయ్యా. అదేది సెట్ కాక షూట్ డేట్ అప్రోచ్ అవుతుంటే ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది. చేయాల్సిన క్యారెక్టర్. బట్ I think I've done a decent job, but I didn't enjoy it, sir. I can't do two things on a set, sir. Every time I had to get in front of the camera, I would feel so restless. I prefer being behind the camera, especially when I'm directing. I don't want to get in front of the camera. But hopefully I won't have to do it again. But the one good thing is I was able to manage. I was like, okay, na asal cheyane lenu anukunna cheyagaliga.